ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. ఈ యొక్క సమతుల్యత బ్యాలెన్స్ కనుక తప్పిందంటే మరి దేశవ్యాప్తంగా నిరసనలు, దేశవ్యాప్తంగా అసంతృప్తి ఇవన్నీ వచ్చేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. అలాగే స్త్రీలకు కూడా 33% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఏ ఆధారంగా వాళ్ళకు ఇవ్వబోతున్నారు, ఎక్కడ ఏ సీట్ వాళ్ళకి కేటాయించబోతున్నారు, ఇవన్నీ కూడాను కీలకం కాబోతున్నాయి. ఇది అంత సులభంగా తీర్చేటువంటి సమస్య కాదు. ఇది ఫైనల్ గా భారత ప్రభుత్వము ఎటువంటి ముసాయిదా తీసుకొని వస్తుందో చూసిన తర్వాతనే ఇది దేశంలో ఒక విధమైనటువంటి పురోగతి దిశగా తీసుకెళ్లేటువంటి మార్పులా, లేకపోతే దేశాన్ని మళ్ళీ అస్థిర పరిస్థితుల్లో అంతర్గతమైనటువంటి అసంతృప్తితోటి నిలిచేటువంటి పరిస్థితులు వస్తాయన్నది ఆ ముసాయిదా చూసేంత వరకు మనం కామెంట్ చేయలేదు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ 5 సంవత్సరాలు కొనసాగుతారా, లేకపోతే మధ్యలో మార్పు లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ ప్రశ్నకు నిజంగా సమాధానం ఎవరు చెప్పగలరు? ఎందుకంటే అది ఎవరో మన పంచాంగవేత్తో జాతకాలు చూసే వ్యక్తితో మన గ్రహాల స్థితుల గతులను బట్టి ఏదైనా చెప్తే చెప్పచ్చేమో, కానీ పొలిటికల్ గా మీరు ఏం చెప్పగలరు? మనం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ కేసీఆర్ గారు 2014 నుంచి 2019 వరకు పూర్తి మెజారిటీ ఉండి ఆయన ఎవరు ముట్టలేరు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా 6 నెలలు ముందస్తుగా ఆయన ఎలక్షన్కి వెళ్ళడానికి మనం చూసాము. వాజ్పేయి గారు కూడా ఇంకా ఆయన కొంత సమయం ఉండగానే షైనింగ్ ఇండియా నినాదం తీసుకొని ఆయన ముందస్తుగానే ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి ఎవరు ఎట్లా నిర్ణయిస్తారన్నది మనం చెప్పడం చాలా కష్టం. మోదీ గారు అఫీషియల్ గా చెప్తుంది అంటే నేను 5 ఏళ్ళు పరిపాలన చేస్తానని స్పష్టంగా చెప్పారు. మధ్యలో ఏం జరుగుతాయో మనం చెప్పలేం. ఇందాక మీరు అన్నట్టు కాన్స్టిట్యూయన్సీ రీఆర్గనైజేషన్ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకవేళ కనుక నిజంగా తీసుకొస్తే మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇంత లోపల ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా అవుతే మనకు తెలియదు.